ఫ్రెండ్స్, ఎవరికి చెప్పొద్దు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ కర్రీ ఎలా చేయాలనో చూద్దాం. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను కొత్తగా ట్రై చేస్తున్నా కనుక ఛానల్ నాకు తెలిసింది నేను చూపిస్తున్నా. ముందు కాకరకాయలను కట్ చేసి కొద్దిసేపు పసుపు ఉప్పులో నానేసి తర్వాత పిండి దాదాపు 15 మినిట్స్లో దగ్గర ఓవెన్లో పెట్టిన నిన్న. అవి ఈరోజు చేస్తున్నా. ఇగో ఈ విధంగా అయింది ఇది. తర్వాత ఉల్లిగడ్డ టమాటా కూడా ఇట్లా చాప్ చేసుకున్నా. ఈ విధంగా అయింది. ఆన్లీ తీసుకొని స్టార్ట్ చేస్తున్నా వంట. మూడు స్పూన్ల నూనె తీసుకుందాం. మేమైతే ఫ్రీడమ్ ఆయిలే వాడతాం వంటకి. కొంచెం జీలకర్ర తీసుకొని ఇంకా తిరగవాత ఎట్లా వేయాలనో మీకు తెలిసి ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు నేను ఇప్పుడే వేసేసుకుంటున్నా. తర్వాత ఆనియన్ వేసేస్తున్నా. ఆనియన్ ఎందుకు, ఉల్లిగడ్డ వేస్తున్నా. దీన్ని కొద్దిసేపు ఇలాగే మగ్గనిద్దాం. కొంచెంగా ఈ విధంగా ఏదో వరకు ఉంచుకొని తర్వాత టమాటాలు తీసుకొని దీంట్లో టమాటా వేసేద్దాం. ఇది కూడా బాగా కొంచెం వేగే వరకు ఉంచుదాం. ఇంకా కొంచెం సేపు మగ్గనియండి. ఇప్పుడు కాకరకాయ వేసుకున్నాం. దీన్ని ఎటువంటి నూనెలు అస్సలు డిప్ చేయలేదు, ఓన్లీ ఓవెన్లో పెట్టి తీసింది. ఇవి స్నాక్స్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనియండి. ఇవి కూడా ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు వేద్దాం. మీరు వేస్తారో లేదో నాకు తెలియదు, నేనైతే కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. నేను చేస్తాను ఇంట్లో ఈ వంట, మా అమ్మతో నేర్చుకున్నా. అయినా నాకు వచ్చిన వంటలన్నీ అమ్మ నేర్పినవే. కానీ బాగా కలుపుకోండి. తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, బెల్లం ఇవన్నీ వేద్దాం. నేనైతే వట్టి కారం పోయి చిన్నగా అనుకొని, ఎక్కువ మట్టుకుని అవి అందాజంగానే ఉంటాయి వంటలన్నీ, కొలతవి దాని లెక్క ఉండదు. ఆల్రెడీ కారంలో ఇంత ఉప్పు ఉంది, కాకరకాయలో ఇంత ఉప్పు ఉంది, అందుకని కొంచెం చూసి వేస్తున్నా, తక్కువనే పడుతుంది. నెక్స్ట్ ధనియా పౌడర్ అన్నీ కలిపి కొంచెంసేపు మగ్గనిద్దాం. మూత మూసి పెడదాం. బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం బెల్లం వేద్దాం. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు, లేదంటే వేసుకోవద్దు. ఇంకా దీన్ని రకరకాలుగా చేస్తాం మేమైతే, కాకపోతే ఇప్పుడు ఇది ఒక రకం. పచ్చికారం వాడతాం, కొబ్బరితో చేస్తాం. ఫైనల్గా కాకరకాయ కర్రీ రెడీ. ఇంకొకటి మర్చిపోయారు, ఎవరికి చెప్పొద్దన్నాం కదా అని
ఎవరికి చెప్పకుండా ఉండకండి. చెప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.